ఓం శ్రీ మాత్రే నమ. 638వ నామము స్వర్ణగర్భ. సువర్ణము. ఓం స్వర్ణగర్భాయై నమ. సువర్ణము గర్భమునందు ఉన్నటువంటి తల్లి. హిరణ్య గర్భుడు అంటే బ్రహ్మ. ఆయనకి సృష్టి శక్తిని ప్రసాదించింది తల్లి. ఆయన కూడా అమ్మ గర్భం నుండే వచ్చినటువంటి వాడు, అమ్మ గర్భంలో వాడే. స్వర్ణ గర్భ అంటే బంగారము తనలో ఉంచుకున్నటువంటి తల్లి. ఎవరు? బంగారం ఎక్కడ ఉంటుంది? గనుల రూపంలో అమ్మ భూదేవి లోపల ఉంటుంది. ఆ భూదేవి అమ్మగా కూడా చెప్పచ్చు. భూమాత అంటాము. అమ్మ భూమాత అన్నీ తన గర్భంలో దాచుకుంటుంది. అలా స్వర్ణము అంటే బంగారము అని ఆ స్వర్ణాన్ని గనులు లోపల భూమి లోపల ఉంటాయి కనుక స్వర్ణగర్భ అని భూమాతని కూడా అంటారు. ఆ భూమాత స్వరూపము శ్రీమాత అని చెప్పచ్చు. ఇంకా సువర్ణము ఇంకొక అర్థం ఏంటంటే సువర్ణము అంటే మంచి వర్ణములు. అంటే వర్ణం అంటే అక్షరం అన్నారు కదా, మంచి వర్ణములు అంటే మంత్రములు. మంత్రాన్ని సువర్ణమాల అంటే ఆ మంచి అక్షరముల మాల అమ్మ స్వరూపము. అలా అన్ని మంత్రాలు ఎక్కడున్నాయి? అమ్మలోనే ఉన్నాయి కనుక అమ్మ స్వర్ణగర్భ. సువర్ణ అంటే మంచి వర్ణములు. అమ్మ వర్ణమాల స్వరూపము, అక్షర స్వరూపము అని ఆ అక్షర స్వరూపమే గాయత్రిగా, సరస్వతిగా అమ్మ ప్రకటితమయ్యి జ్ఞానాన్ని అందరికీ అందించింది. అలా అన్ని మంత్రాలు అమ్మలోనే ఉన్నవి. ఆ మంత్రాల్లో ఉండేటువంటి అక్షరాలు సువర్ణములు. స్వర్ణగర్భ అంటే నామరూపాత్మకము. విశ్వగర్భ అంటే రూపాత్మకము. అంటే నామరూపాత్మకం అంటే పేరుతో కూడుకున్నది స్వర్ణ గర్భ. విశ్వగర్భ అంటే మన జగత్తంతా కంటికి కనపడుతుంది కదా, ఆ రూపంతో కూడుకున్నది విశ్వగర్భ. స్వర్ణగర్భ అంటే నామాత్మకము అంటే పేరు, అది అక్షరాల స్వరూపము, జ్ఞానము, మంత్రము అవన్నీ నామరూపాత్మకం. ఇది రూపాత్మకం. వేదాలన్నీ కూడా ఎక్కడున్నాయి? అమ్మలోనే ఉన్నాయి. అమ్మ అందుకనే స్వర్ణగర్భ అన్నారు. మనకి ఏది కావాలన్నా అమ్మని ఆశ్రయిస్తే అమ్మ అనుగ్రహిస్తుంది. గురువుని ఆశ్రయిస్తే గురువు ఎలా చదవాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా నడవాలి అవన్నీ కూడా మనకి అనుష్ఠాన మార్గాన్ని చూపిస్తాడు గురువు. మళ్ళీ ఒక మంత్రాన్ని ఇచ్చి ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేయమని చెప్తాడు. ఒక పూజా విధానాన్ని చూపించి పూజలు చేసుకోమని చెప్తాడు. అంటే పూజ ఎవరికి చేస్తున్నాము? ఆ భగవంతుడికి. మంత్రం ఎవరిది? అమ్మదో అయ్యదో నామి. అట్లా పరమాత్మ గురువు దగ్గరికి వెళ్తే గురువు మళ్ళీ అమ్మనే ఆశ్రయించమని, అమ్మనే ధ్యానించమని, అమ్మనే పూజించమని మార్గాల్ని చూపిస్తాడు గురువు. అప్పుడు ఆ అమ్మని ఆశ్రయిస్తే, అమ్మని ఆరాధిస్తే ఆ మంత్ర జపం అమ్మని, ఆ నామిని అంటే ఏ మంత్రము చెప్తే దుర్గా మంత్రము అంటే ఆ నామిని ఎవరంటే దుర్గామాత. శ్రీ విద్యా మంత్రము, ఆ శ్రీ విద్యా మంత్రం అంటే శ్రీమాత. అలా ఏ నారాయణ మంత్రం అంటే నామి ఎవరు? నారాయణుడు. అలా ఒక మంత్రాన్ని మనకి ప్రసాదిస్తే ఆ మంత్రాది దేవతని ఆరాధించమని, పూజించమని, అనుష్ఠానం చెయ్యమని గురువు మనకి బోధ చేస్తాడు, చెప్తాడు. మరి అలా చేస్తే ఆ భగవంతుడి అనుగ్రహం మనకి కలుగుతుంది. అంటే భగవంతుడి అనుగ్రహానికి మార్గాన్ని చూపించేటువంటి వాడు గురువు. అలా అమ్మని ఆరాధించమని, అయ్యని ఆరాధించమని మంత్రాన్ని ఇస్తాడు. అలా అమ్మని ఆరాధిస్తే అన్నీ ఇస్తుంది. ఎందుకని? అమ్మ దగ్గర అన్నీ ఉన్నాయి కనుక
తాతయ్య దగ్గర. అమ్మ దగ్గర అన్నీ ఉన్నాయి. మరి మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు అమ్మ దగ్గర అన్నీ ఉన్నాయి కదా, మనం వెళ్ళి అడిగితే అమ్మ ఏది కావాలంటే అది మనకి ఇస్తుంది. అడిగేటువంటి జ్ఞానము మన బిడ్డలోనే ఉండాలి. మరీ ఇప్పుడు మన దగ్గరకే వచ్చి మన ఇంట్లో ఉంటాయి అన్నీ. పిల్లలు వచ్చి అమ్మ నాకు అది పెట్టు, నాకు ఇది పెట్టు, నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు అంటే ఇస్తాం. ఆ డబ్బాలో ఉన్నది ఇవ్వు, ఇది పెట్టు, అది పెట్టు, లేకపోతే ఆ వస్తువు ఇవ్వు, ఈ వస్తువు అంటే ఇస్తాం. అదే చిన్న పసిబిడ్డ ఆ దీపాన్ని కోరుకునో, కత్తిని కోరుకునో, లేకపోతే హాని కలిగేది ఇమ్మంటే మనం ఇవ్వము. ఇవ్వకుండా ఏడ్చినా సరే ఏదోటి మరిపించాలని చూసి దాన్ని ఇవ్వము. ఎందుకంటే వాళ్ళ క్షేమం కోసం, వాళ్ళ క్షేమం కోసం మనము ఇవ్వము. అలాగే మనకి ఏది కోరుకోవాలో కూడా తెలియని స్థితిలో మనం ఉంటాము, అజ్ఞానంలో ఉంటాము. అజ్ఞానంలో ఉంటాం గనక మనకి ఏది కోరుకోవాలో తెలియదు గనక అమ్మను ఆశ్రయిస్తే అమ్మే మనకి ఏది క్షేమమో, మనకి ఏది ఎప్పుడు అవసరమో అదే అమ్మ మనకి అందిస్తుంది. మనం చేయాల్సిందల్లా ఏంటంటే అమ్మని ఆశ్రయించటమే మనం చేయవలసినటువంటి పని. అందుకని స్వర్ణగర్భ మంత్రాలు అమ్మలోనే ఉన్నాయి, జ్ఞానము అమ్మలోనే ఉంది, మోక్షము అమ్మలోనే ఉంది, లౌకికమైనటువంటి కోరికలు తీర్చేటువంటి శక్తి అమ్మలోనే ఉంది, అన్నీ అమ్మలోనే ఉన్నాయి. ముందు లౌకిక కోరికలు తీర్చుకోవడానికి అమ్మ వంక చూసినా ఆ లౌకిక కోరికలతో అమ్మని ఆశ్రయించి అమ్మా నాకు ఈ కోరిక తీర్చు, ఆ కోరిక తీర్చు అని అడిగినా అవి క్షేమకరమైతే ఆ కోరికల్ని తీరుస్తుంది. అలా తీరుస్తూ కోరకుండా ఉండేటువంటి స్థితిని, జ్ఞానాన్ని కూడా అమ్మ ఇస్తుంది. ఎందుకంటే మరి ఆశ్రయించినటువంటి బిడ్డని మెట్లు ఎక్కించాలి కదా, ఆ మెట్లన్నీ అమ్మే అలా ఎక్కిస్తూ ఉంటుంది. అమ్మ లీలలు మనకి తెలియదు, అమ్మ చేసే పని మనకి తెలియదు. అయినా మనకి తెలియకుండానే మన మార్గాన్ని చక్కగా నడిపిస్తుంది, మార్గాన్ని చూపిస్తుంది. ఒక గురువు రూపంలో చూపిస్తుంది. ఆ గురువు రూపంలో మార్గాన్ని చూపిస్తే నడిచే బుద్ధిని, జ్ఞానాన్ని ఇస్తుంది, చక్కగా నడిపిస్తుంది. ముక్తి మార్గానికి కూడా తీసుకెళ్ళగలిగేటువంటి శక్తి అమ్మ దగ్గర ఉంది. అమ్మ మోక్షప్రదాయిని, మోక్షస్వరూపము, జ్ఞానస్వరూపము, జ్ఞానప్రదాయిని. అందుకని అన్నీ అమ్మలో ఉన్నాయి, అన్ని స్వరూపాలు అమ్మయ్యే. అందుకని అమ్మ ఎవరికి ఏది, ఏ బిడ్డకి ఏది అవసరమో అది అమ్మ ఇస్తుంది. ఏ బిడ్డ ఎంత తింటాడో అమ్మకి తెలుసు, ఏ బిడ్డకి ఎప్పుడు ఆకలవుతుందో అమ్మకి తెలుసు, ఏది ఎవరికి పెట్టాలో, ఎవరు ఏది అరాయించుకోగలరో, అరిగించుకుని దాని శక్తిని పొందగలరో అది ఆ పిల్లలకి అమ్మ అందిస్తుంది. అలా అమ్మని నమ్ముకుంటే చాలు, అన్నీ అమ్మే చూస్తుంది అని మనకి చక్కగా ఎన్నోసార్లు ఈ నామాలు అమృతతుల్యమైనటువంటి నామాలు, అమోఘమైనటువంటి నామాలు, అద్భుతమైనటువంటి అర్థం, అంతరార్థం ఉన్నటువంటి నామాలు మనకి అమ్మ అందించింది అంటే, మనకి ఇలా తెలియజేస్తోంది అంటే మనము ఎన్నో జన్మల పుణ్యం చేసుకోబట్టే, ఆ సుకృతాన్ని బట్టి అమ్మ మనకి ఈ బిడ్డలకి ఈ జ్ఞానాన్ని అందిద్దామని అమ్మ అందిస్తోంది. మనము ఏనాడో చేసుకున్న పుణ్యము వల్లే మనకి ఇంత అర్థాన్ని, ఆ నామాలు, ఆ యొక్క అర్థాన్ని, పరమార్థాన్ని అమ్మ మనకి తెలియజేస్తోంది. మన జన్మలు దీంతోనే మనకి ఈ మార్గంలోనే మనకి చక్కగా మంచి ఉన్నతి వస్తుంది. ఇలా మనము అలా అమ్మ మాట వింటూ 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 ఉంటే అమ్మమయమే అయ్యేటువంటి శక్తిని అమ్మ ప్రసాదిస్తుంది, అమ్మ మనల్ని అనుగ్రహిస్తుంది. అటువంటి స్వర్ణగర్భ అయినటువంటి తల్లికి మనం నమస్కారం చేసుకుందాం.